అని చెప్పి మన కుర్రోని పెట్టించాం. ఇతని పేరు కూడా మహేషే. చాలా బాగా చేశాడు. ఎవరెవడి వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? వాటర్కి ఇంకా టైం ఉంది, టైం అయిపోతుంది, నాకు తెలిసి లేట్ అవుతుంది అంటుంది. ఒరే సెన్సార్ డైలాగ్ కదా అది, వద్దులే. ఈ సినిమా లిటిల్ హార్ట్స్ ఆంధ్ర హార్ట్స్లోకి వెళ్ళింది. చాలా థ్యాంక్స్. మన రవితేజ గారు, నవీన్ పొలిశెట్టి గారు డేట్స్ లేకపోతే మౌలిని పెట్టుకోండి, మౌలి డేట్స్ లేకపోతే నన్ను పెట్టుకోండి. నెక్స్ట్ చిన్న మార్కెట్ ఓపెన్ అయింది. ఇంక ఈ కాడ నుంచి మనోడు ఇరగొట్టేస్తాడు. మన వంశీ గారికి, మన బన్నీవాస్ గారికి ఆయన పట్టిందల్లా బంగారం. ఆయన జడ్జ్మెంట్కి హ్యాట్సాప్, అదరగొట్టేశారు. శివాని గారు, నేను మీకు చాలా పెద్ద ఫ్యాను. నెక్స్ట్ ఈ అమ్మాయి లాస్ట్లో ఎంటర్ అయింది కదా, మీ గర్ల్ ఫ్రెండ్, డైరెక్టర్ గారి గర్ల్ ఫ్రెండ్, మీ గర్ల్ ఫ్రెండే కదా, నీలాంబరి. కాసేపు అలా ఆగిపోయాను, కానీ థియేటర్లో పాస్ కొట్టడానికి లేదు, అందుకని బయటకు వచ్చేసాను. చాలా బాగుంది. ఆ సాంగ్ అయితే అదరగొట్టేసి ఇలా ఎగురుతున్నాడు కదండి, అది ఒక్కటి చాలండి సినిమా హిట్ అవ్వడానికి. కొంచెం ఇలా ఎగిరేదో ఆ కొమ్మలను అవి పట్టుకుని వేలాడుతున్నాడు. చాలా బాగుంది. ఒకసారి ఆ స్టెప్ నేర్పిద్దామా మహేష్ గారికి? వద్దులండి, నాకు రాదండి. నేను మరీ ప్రసవ వేదన పడినట్టు ఉంటుంది నేను. అదే నెక్స్ట్ అడవి శేషన్న, సూపర్ మీరు ఇక్కడికి రావటం. ఎందుకంటే మీలాంటి కష్టపడేవాడికే తెలుసు కష్టపడే వాళ్ళని ఎంకరేజ్ చేయాలని. అందుకని మీకు థ్యాంక్స్. ఇంకెవరైనా ఉన్నారా? అంతే చాలా. ఎందుకంటే సక్సెస్ ఆలదు కాబట్టి. జయకృష్ణ, సారీ మర్చిపోయాను. ఇప్పుడు ఆల్రెడీ మా యూనియన్లో ఒకటి రిజిస్టర్ అయిందంట అండి, చెడ్డి యువకుడు నైట్ యువత. మన జయకృష్ణే హీరోగా ఇప్పుడు లాంచ్ అవుతుంది ఈటీవీ వినికి. దాంట్లో క్యామియో రోల్ అడుగుతున్నారు, చేయాలి. ఎవరావిడి? వదిలేరు బాబు, చాలు. మనవాడు మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, మంచి సక్సెస్ చేసినందుకు. ఇరగొడ్ ఏ డైలాగు? పాలు పిడకలము కష్టపడి సంపాదించిన పొలాన్ని ఎలా అమ్మేస్తామంటే చాలు. ఆ తర్వాత కొంచెం సెన్సారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు మాట్లాడండి.